హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి నెహ్రూ జూ పార్కు వరద పోటెత్తింది. పక్కనే ఉన్న మీరాలం ట్యాంకు పొంగి పొర్లుతుండటంతో జూలోకి నీరు వస్తోంది. దీంతో జూ అధికారులు 8 జంతువులను ఎన్క్లోజర్స్ నుంచి నైట్ షెడ్లకు తరలించారు. జూలోని వాటర్ పరిస్థితిపై మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి నగరవాసులే కాదు మూగ జీవాలు కూడా బెంబేలెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా జూ పార్క్ కూడా ఆ పక్కనే ఉండే మిరియాలం ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అవుతూ వస్తూ జూని ఇప్పటికీ మోకాల లోతు నీళ్లు కూడా మునగడం జరిగింది. ఆ నీళ్లతో పూర్తిగా ఎంక్లోజర్ పూర్తిగా నీళ్లతో మునగడం వల్ల అధికారులు ఇక్కడ మోటార్లను కూడా ఏర్పాటు చేసి ఆ నీళ్లు బయటకు తోడే పరిస్థితులు మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉండే ఏదైతే ఎన్క్లోజర్స్ చూడడానికి వెళ్లే చీతా ఎన్క్లోజర్ కానీ లాయన్ ఎన్క్లోజర్, దాంతోపాటు బెంగాల్ టైగర్ ఇలాంటి ఎన్క్లోజర్స్ చూడడానికి సఫారీ దారి ఉండేది. ఈ వచ్చే నీళ్లతో పూర్తిగా ఆ ట్రాక్ కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది జూలో. దానివల్ల ఆ పూర్తిగా సఫారీని కూడా మూసేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ జూ పార్క్కి వచ్చే పర్యాటకులతో ఉన్నాం. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి లోపల జూ పార్క్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నీ పేరేంటి? నా పేరు రామకిరణ్ అండి. ఒక పక్క వర్షం, దాంతోపాటు ఎలా అనిపిస్తుంది ఈ వర్షంలో ఈ జూని చూడడం? అట్లా అయితే లోపలనైతే మునిగిపోయింది మొత్తం. అది బాగాలేదు. అన్ని జంతువులన్నీ వేరే కాడ ట్రాన్స్ఫర్ చేసారు. మంచిగా ఉండే, కాకపోతే కొన్ని ఏరియాస్లలో డ్యామేజ్ అయింది వాటర్తో. క్రొకడైల్స్ లోపల అక్కడ అది కూడా డ్యామేజ్ అయిపోయింది వాటర్స్ నుండి. ఒక దగ్గరనైతే ఫ్లో అయిపోతున్నాయి వాటర్స్ అన్ని. అందులోనైతే హై ప్రెజర్, అందులో పడినైతే అది అవుట్ అయ్యాడు. చాలా బాధగా అనిపిస్తుంది. పోయినప్పుడు వచ్చినప్పుడు అన్నీ ఉండే, ఇప్పుడు ఏం చూడలేకపోతున్నాం. మొత్తం వాటర్తో మునిగిపోవడం వల్ల నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దీన్ని పెద్దవాళ్ళు చర్య తీసుకొని దీన్ని మంచిగా చేపియాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి జూ పార్క్ దగ్గర. అంటే గత 4 రోజుల తర్వాత 4 రోజుల ముందు కూడా ఇదే పరిస్థితి జూలో ఉంటే పూర్తిగా పర్యాటకులను కూడా ఎవరిని లోపలికి అనుమతించలేరు. పూర్తిగా జూ మొత్తం బురదమయంగా ఉంది. కానీ అది ఇప్పుడిప్పుడే దాన్ని క్లియర్ చేస్తున్నారు. మళ్ళీ వర్షం పడడం, దాంతోపాటు పైన ఉండే మిరియాలం ట్యాంక్లో నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. దాదాపు జూ ఏదైతే కాంపౌండ్ వాల్ గోడ ఉంటుందో అది 30 అడుగుల పైనే ఉంది. ఆ 30 అడుగుల పైన నుంచి కూడా అదే విధంగా నీరు వస్తూ ఉండటంతో జూలోకి నీరు చేరుతున్నాయి అంటున్నారు అధికారులు. అయితే ఈ వర్షాకాలం, దాంతోపాటు ఇలాంటి నీళ్లు రావడంతో జంతువులకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే జంతువుల పట్ల కూడా జాగ్రత్తలు వహిస్తున్నామని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం జూ పార్క్ దగ్గర ఉండే పరిస్థితి. ఓ టు స్టూడియో.